మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. నిజంగా ఇది సెమీ క్రిస్టమస్ కంటే ఇన్ని రోజులు మీరు ప్రార్థన చేసి ఈ చివరి దినాన ఉపవాస దినాన్ని దేవుని సన్నిధిలో ఘనంగా జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, మన ఎడల దేవుడు చూపుతున్నటువంటి ప్రేమ అధికమైనది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నిజంగా ఈ రోజును చూడలేని చాలామంది బలవంతులు, ధనవంతులు, గొప్పవారి కంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. మనలో గొప్పతనం ఏమీ లేదు, మనలో మంచితనం లేదు. ఒక్కసారి అనండి, యేసయ్య కృప. ఆయన కృపచేత మనం రక్షించబడుతున్నాం. ఆయన కృపచేతనే ఈ దినం ఇలా ఉండగలుగుతున్నాం. చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి. అయ్యా, నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలి, నేను ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటాం. ఈరోజు ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసుకున్నారో ఒక్కసారి మీ అంతటి మీరు ఆలోచించుకోండి. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ రోజున నేను ఇది చెయ్యాలి అనుకుంటాం, కానీ విచిత్రం ఏమిటంటే చెయ్యవలసినది చెయ్యలేకపోతూ ఉంటాం. ఒక విషయం ఏంటంటే, ఒక్కోసారి అనుకున్నవి కూడా జరగవు. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మన తలంపులు, మన ఆలోచనలు ఒకటైతే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి. హల్లెలూయా. ఈ రోజున ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి మనం లోబడగలిగితే, ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కారణం, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలరా, ఎవరు ఊరకనే రారు. ఎవరు? దేవుడు ఊరికినే వచ్చాడు ఈ లోకానికి? చెప్పరేంటండి? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి. కొంతమంది ఎన్నో రకాలుగా వాక్యాలు వింటున్నాం, ఎన్నో రకాలుగా దేవుని మాటల చేత బలపడుతున్నాం. ఎందుకు వచ్చాం? దేవుడు ఎందుకు వచ్చా? సరే, మనం ఈరోజు సెమీ క్రిస్టమస్ జరపటానికి, చివరి స్తుతి కూడిక, ఉపవాస కూడికను సంతోషంగా జరపటానికి దైవజనులు, సంఘం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూడికను బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. మరి నా సమయాన్ని నేను 2 విషయాలు మీ ముందు పెడతాను. మొదటి మాట, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక్కసారి ఎవరైనా చెప్పగలిగితే మాట్లాడుకుందాం కాసేపు. ఏం చేద్దాం? ఇంటికాడు కూడా ఇలాగే ఉంటారా? మాట్లాడరు. మాట్లాడినోరితే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చాలాసార్లు ధ్యానం చేసుకునేటువంటి మాట. లోకంలో నశించిపోతున్న వారి కొరకు, బాధపడుతున్న వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, కష్టంలో ఉన్న వారి కొరకు, నష్టంలో ఉన్న వారి కొరకు దేవుడు పిలిచాడు. ఆయన పిలుపు కూడా మత్తయి సువార్తలో పిలిచిన, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అనగా బలం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో చెప్పినట్లుగా బలం. నా మాట చెప్తున్నాను. అందరూ ఎన్నోసార్లు విన్న మాట. నేను ఈ రోజున ఒక మాట మీ ముందు పెడుతున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు వెళదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. హల్లెలూయా. ఒకటి, నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. రెండో విషయం ఏంటయ్యా అంటే అనేకుల యొక్క పాపముల నుండి రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టి క్రయధనముగా పరిచర్య చేయడానికి వచ్చాడు. ఈ రోజున లోకంలో ఎక్కడ చూసినా
పరిచర్య చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను వచ్చిన కారణం ఏంటయ్యా అంటే పరిచర్య చేయటానికి వచ్చాను. అనేకుల కొరకు. నేను ఏదో ఈ రోజున మనుషులు ఏ ఒక్కరు వచ్చినా ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, తర్వాత అయ్యగారు నన్ను ఎక్కువ వాడుకుంటున్నాడు అనుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో మనుషుల యొక్క పరిస్థితులు, మనుషుల యొక్క తీరు ఇలాగే ఉంటుంది. నన్ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. పరిచర్య చేసేటువంటి బిడ్డలు ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను, మీరు దేవుని బట్టి ఏదిచ్చినా అది దీవించబడతారు. హల్లెలూయా. నిజంగా నిర్గమకాండంలో కనపడద్ది. మోషే గారు అన్నిటి గురించి చెప్తాడు, ఒకదాని గురించి కాదు. మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో, ఎలా ఇవ్వాలనుకుంటున్నారో, ఏమేమి చేయాలనుకుంటున్నారో హృదయపూర్వకంగా ఇవ్వండి. ఒక గొప్ప విషయం ఏంటంటే అసలు మళ్ళీ వద్దు అని ఆపడానికి కూడా ఆయన హెచ్చరించే వరకు తీసుకొచ్చారు. హల్లెలూయా. 32, 33 అధ్యాయాల్లో నిర్గమకాండంలో కనపడద్ది. నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఒక్కసారి నా ఎంక చూడండి. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఎందుకు విమోచించాలి అంటే ప్రతివాడు తన యొక్క స్వకీయమైనటువంటి ఆశల చేత దేవునికి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. ప్రారంభం బాగుంటుంది, ప్రార్థనా జీవితం బాగుంటుంది, దేవునిలోకి వచ్చినప్పుడు బాగుంటున్నారు, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత చాలా కాలం బాగుంటున్నారు. మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక కారణాలు ఎదుగుతున్నారు. అందుకనే జారిపోతున్నటువంటి మనిషి, పాపంలో ఉన్నటువంటి మనిషి, ఆ మనిషిని పరిచారము చేసి, ఆయన పరిచారం చేసి అందరూ వదిలిపెట్టేశారు, ఆయన మాత్రం అందరినీ పట్టుకున్నాడు. హల్లెలూయా. కుష్ఠరోగులను పట్టుకుంటాక అందరూ భయపడ్డారు, ఆయన మాత్రం కుష్ఠరోగిని పట్టుకుని స్వస్థపరిచాడు. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనే పట్టుకుంది, ఆమెకు కూడా విడుదల ఇచ్చాడు. ఆయన్ను పట్టుకున్న విడుదల కలిగింది. చెప్పండి ఒక్కసారి నా ఇంక చూడండి. ఆయన్ను పట్టుకున్న విడుదల కలిగింది, ఆయన పట్టుకున్న విడుదల కలిగింది. హల్లెలూయా. చెప్పండి ఏంటిదండి? ఆయన పట్టుకున్న విడుదల కలుగుద్ది. ఇంకో మాట తెలుసా? ఆయన పట్టుకున్న విడుదల కలుగుద్ది, ఆయన్ని పట్టుకున్న విడుదల కలుగుద్ది. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉంటున్నామో మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, అయ్యా నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా నడుచుకోవాలి, నువ్వు ఇలా చేయాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఒక పని మీద దేవుడు వచ్చాడు, ఊరకనే రానే. ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం, దేవుని దగ్గర ఎంత నమ్మకంగా నడుస్తున్నాం, మన వల్ల మనం ప్రతిరోజు మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈ క్రిస్మస్ దినాన, ఈ చివరి ఉపవాస దినాన నేను ఒక మాట చెప్తున్నాను, ఇన్ని దినాలు దేవుడు జయకరంగా కూడికను జరిగించాడు. ఈరోజు అందరితో కూడా దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు కృప చూపాడు. ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకున్నావు? నిజంగా ఈ రోజు నాడు స్కూల్కి వెళ్తున్న పిల్లలు స్కూళ్ళల్లో చదువు వదిలేసేసి మిగిలిన అన్నీ నేర్చుకుంటున్నారు. పనులకు వెళ్తున్న పిల్లలు పనులన్నీ వదిలేసేసి ఏవేవో నేర్చుకుంటున్నారు. చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా చర్చిలో కూడా ఏవేవో దేవుని యొక్క వాక్యం తప్ప మిగిలిన అన్నీ నేర్చుకుంటున్నారు. పోయిన వారం ఏం చెప్పారు అయ్యగారు అంటే, చాలామంది ఆలోచిస్తారు, వాక్యం మాత్రం గుర్తుండట్లా, వాక్యాన్ని మాత్రం అనుసరించట్లేదు, వాక్యాలు హృదయంలో ఉండట్లేదు. అందుకే దేవుడు తన యొక్క వాక్యాన్ని మన హృదయాలలో నింపటానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాట, ఎవరు నాలో ఉంటారో, ఎవరిలో నా వాక్యం ఉంటుందో వారు ఏది అడిగితే వారికి అనుగ్రహించబడద్ది. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఈ రోజున చాలామందికి ఏముంటుందో తెలుసా? విచిత్రం ఏంటంటే దేవుని దగ్గరికి వస్తున్నారు, భయం భక్తి ఉంటుంది, కానీ ఆయన మార్గంలో నడవనే. తర్వాత చూద్దాంలే, వచ్చే వారం నుంచి, వచ్చే నెల నుంచి. ఎన్నోసార్లు తీర్మానాలు తీసుకుంటున్నాం, సంవత్సరం చివరిలో ఉన్నాం, ఈ 2025 ముగింపులో నడుస్తున్నాం. ఈ మాసం అంతా ఎక్కువగా మరణాలు ఏలుతూ ఉంటాయి, కనపడతా ఉంటాయి. దేవుని బిడ్డలారా,
ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను, మీ అందరినీ బలపరుస్తున్నాను. మన కుటుంబాలు సంతోషంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టునుగాక. మన కుటుంబాలలో దేవుని కార్యాలు నూతన పరచబడునుగాక. అంటే మన హృదయంలో యేసయ్య ఉండాలి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, నిజంగా దేవుని దగ్గరకు వచ్చిన తరువాత మన హృదయాల్లో మన సొంత ఆలోచనలు వదిలిపెట్టేయాలి. హల్లెలూయా. మన సొంత నేను ప్రభువా నువ్వు ఇలాగే చేయి, ప్రభువా నువ్వు ఇలాగే నా విషయంలో నేను కోరుకున్నదే జరగాలి. ఈ రోజున దానిని విడిచిపెడితేనే దేవుని కార్యం జరుగుద్ది. హల్లెలూయా. నువ్వు ఒకటి అనుకుని దేవుడు నాకు ఆ విషయంలో చేయట్లేదు, దేవుడికి నా విషయంలో ఇవ్వట్లేదు, దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడో అవన్నీ మర్చిపోతున్నావు. ఒక స్థలంలో ఒక సేవకుడు వచ్చాడంట. ఆయనకి చాలా ఇష్టం అంట, చాలా చక్కగా ఇష్టం అని చెప్పేసి ఆయనకి గులాబ్ జామ్ లాంటిది ఒకటి చేసి ఇచ్చారంట. ఇస్తే ఆయన ఏం చేశాడంటే అది పక్కన పెట్టాడు. అంతలో ఎవరో తీసేశారు. పక్కనున్న ఆ సేవకుని పక్కనున్న ఆయన్ని పట్టుకుని, యారా ఇచ్చారు, నాకు అది చాలా ఇష్టం కదా, దాన్ని ఎందుకు పోగొట్టేవని ఒకటి కొట్టారంట. ఒకటి కొంచెం గట్టిగా అరిశారంట. అయ్యగారికి కొంచెం గులాబ్ జామ్ అంటే ఎక్కువ ఇష్టమేమో అని ఇంకో గులాబ్ జామ్ తీసుకొచ్చాను. నేను మీ మీద చెప్పకుండా మా మీద చెప్పుకుంటా గల కారణం ఏంటంటే, అయ్యగారు మమ్మల్ని ఉద్దేశించి అన్నారనుకుంటే మీరే అర్థం చేసుకుంటారని. అయితే ఆయన చూసి ఒక గులాబ్ జామ్ ఇచ్చారంట. అరే పాస్టర్ గారు వచ్చారు, అంత దూరం నుంచి చాలా చక్కని వాక్యం చెప్పారు కదా, ఒక గులాబ్ జామ్ ఇద్దామని చెప్పి ఇచ్చారు. మళ్ళీ ఆ ఇచ్చిన తర్వాత చాచి ఒకటి కొట్టాడంట. ఎందుకు కొట్టాడంటే, యారా ఇందాకడ కూడా ఉంటే ఎన్నయ్యాయి. మళ్ళీ కొట్టి చూసి ఆయన చూసి అన్నాడంట, అయ్యా అరే ఆయనకి ఇంకా ఎక్కువలా ఇష్టంలా ఉందిరా అని చెప్పేసి ఇంకోటి తీసుకొచ్చి ఇచ్చారంట. 3 అయినాయి, 1 అయింది, 2 అయింది, 3 అయినాయి అందంట. మళ్ళీ ఒకటి గట్టిగా కొట్టాడంట, యారా అది కూడా ఉంటే 4 అయ్యాయి కదరా. ఏంటిది? పోయినాటి గురించి ఆలోచించటమే తప్ప దేవుడు మనకిచ్చినది, దేవుడు మన మీద చూపిన కృప, దేవుడు మనకు చేస్తున్న సహాయం మన హృదయాలలో ఉండటం లేదు. అది దేవుడు ఉంచటానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మన జీవితం ఎంతసేపు లేదు అనుకునే పరిస్థితుల్లో ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు నా కోసం వచ్చాడు, నేను ఆయన దగ్గరికి వస్తే నాకు పరిపూర్ణంగా అన్నీ దయచేస్తాడని నమ్మి రావాలి. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో మనందరికీ తెలిసినటువంటి వాక్యం ఉంది కదా, దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన దగ్గరకు వచ్చి వారికి దయచేస్తాడని నమ్మి రావాలి కదా. దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. ఈ రోజున దేవుని కార్యాలు చూసి కూడా దేవుని సన్నిధిలో నుంచి ఖాళీగానే వెళుతున్నాం. ఈరోజు ఏ ఒక్కరూ ఖాళీగా వెళ్లకుండా హృదయాల నుండా యేసయ్య నింపబడునుగాక. నేను ఒక మాట చెప్తున్నా, ఈ క్రిస్మస్ దినాలలో చాలా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తుల్ని ఆ ముగ్గురు వ్యక్తులు మన గురించి చాలాసార్లు చదువుతాం. ఆ ముగ్గురు గురించి వాళ్ళు చేసిన పనిని గురించి ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక్కసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అది వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. అరే తెలియనటువంటి వ్యక్తులే దేవుని యొక్క మాట చేత హెచ్చరించబడి వాళ్ళు, వాస్తవానికి ఇదంతా స్టోరీ అంతా చెప్పడానికి సమయం లేదు, కానీ నేను ఒక మాట చెప్తున్నాను. వాళ్ళు తారం చూసి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? పశువుల పాకలోకి వెళ్ళారా? ఇక్కడ కాదు, ఈ సెంటెన్స్లో కాదు,
ఇంతకు ముందు వాళ్ళు తారను చూసి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. వాస్తవానికి రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడ ఉండాలి? రాజగృహాల్లో ఉండాలి. అసలే చాలాసార్లు తెలియని సంఘటనలు అందరూ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, ఈ లోకంలో బలవంతుల్ని చూస్తున్నారు, జ్ఞానవంతుల్ని చూస్తున్నారు, ధనవంతుల్ని చూస్తున్నారు, వారందరినీ చేసిన దేవుణ్ణి చూడట్లేదు. హల్లెలూయా. కానీ చిన్నప్పుడే ఆయనను గురించి, ఆయన కొరకు నక్షత్రాన్ని చూచి, నిజంగా ఈరోజు దేవుని ఎందరైతే దేవుని వైపు తిప్పి నడిపిస్తారో వారందరూ నక్షత్రాల వలె ఉంటారు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో దేవుని యొక్క నిజంగా సేవకులు ప్రసాద్ అయ్య గారు, మోషే అయ్య గారు, పాలరాజు అయ్య గారు, జాన్ కిషోర్ అయ్య గారిని బట్టి నిజంగా దేవుని సేవలో ఉన్నతంగా చేస్తున్న దేవుని సేవను బట్టి నిజంగా వారి ముందు నేను చాలా అల్పుడను, కానీ ఇక్కడ నిలబెట్టడానికి దేవుడు ఈ అల్పుడును కూడా ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్తున్నానండి. ఎందుకండి అంత మాట అంటే, ప్రభు సన్నిధిలో 15 సంవత్సరాల క్రిందట డాక్టర్లు నాకు హోప్లెస్ అని చీటీ రాసిచ్చారు. దేవుడు కరుణించి దేవునితో చేసుకున్న వాగ్దానాన్ని బట్టి ఒక్క అవకాశం ఇచ్చాడు. డాక్టర్లు హోప్లెస్ అంటే ఈ రోజున డాక్టర్ పని చేస్తూనే, అనేకులకు మందులు ఇస్తూనే దేవుని నామాన్ని ఘనపరిచే కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సమయం చాలదు. 2010వ సంవత్సరంలో 11వ సంవత్సరంలో డాక్టర్లు చెప్పిన మాట, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకో. ఎందుకనంటే నువ్వు పడుతున్నటువంటి ఇబ్బంది అలాంటిది, యు ఆర్ సఫరింగ్ విత్ బ్లడ్ క్యాన్సర్ అని మణిపాల్ హాస్పిటల్లో డిక్లేర్ చేశారు. ఆ ట్రీట్మెంట్ కోసం అడయార్ క్యాన్సర్ హాస్పిటల్లో 6 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుని 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. 40 మంది స్నేహితులు బ్లడ్ ఇవ్వగా అది సరిపోక ₹1,00,000 బ్లడ్ కొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వితౌట్ మెడిసిన్ దేవుడు నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. ఒక్కటే, నా చనిపోయే పరిస్థితుల్లో నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నా భార్యకు భర్తగా, నా బిడ్డలకు తండ్రిగా నన్ను నిలబెట్టు, నా జీవితకాలం నీ సేవ చేస్తానయ్యా. 2010లో మెక్లాయిడ్స్ కంపెనీలో మేనేజర్గా చేస్తూ ₹50,000 డ్రా చేసేటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చాం. ఈ రోజు వరకు లోటు లేకుండా దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తూ కృపలో వర్ధిల్లింపజేశాడు. ఏదో వచ్చి 4 మాటలు చెప్పి ఏదో మిమ్మల్ని ఉజ్జీవింపజేసి మీతో కాస్త గట్టిగా 4 సార్లు స్తోత్రం చెల్లించి, లేకపోతే 4 సార్లు చేతులెత్తి 4 సార్లు చప్పట్లు కొట్టించి దేవుడు గొప్పోడు అని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు వచ్చింది. చచ్చిపోయిన నన్ను ఆయన పాదాల దగ్గరకు వస్తే బ్రతికించాడు. ఈ దినం ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ విషయంలో దేవుడు చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. మాటతోనే కాదు, క్రియల చేత ప్రతిదీ ఆయన చేశాడు. ఆయన తాకినప్పుడు ప్రతివారు స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఆయనను చూసినటువంటి వారు సంతోషముతో ఆయన దగ్గరకు వచ్చి చేసిన 3 పనులు. సమయం లేదు, నేను ముగిస్తాను. మొట్టమొదటి పని, సాగిలపడ్డారు. ఏం చేశారండి? ఒకటే మాట, నేను 3 మాటలు చెప్తాను. వాళ్ళు చేసిన పని 2వ అధ్యాయంలో, దేవుని దగ్గర దేవుడు వచ్చిన కార్యం మన జీవితాలలో నెరవేరాలి అంటే, దేవుని చిత్తం మన విషయంలో జరగాలి అంటే మనం చేయవలసినటువంటి 3 పనులు మీ ముందు పెడుతున్నాను. మొట్టమొదటిదే సాగిలపడాలి. ఏం చేయాలండి? సాగిలపడాలి. వారు జ్ఞానులైనా యేసు ప్రభు దగ్గర ఏమన్నా ఎక్కడున్నారండి? ఆయన వచ్చేటప్పటికి పశువుల పాకలో, పశువుల తొట్టులో పొర్రండ పెట్టాడు. ఆయనకి సాగిలపడటం ఏంటండి అంటే, కాదు, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. సర్వ సృష్టికి ఆధారమైన సర్వోన్నతుడు. ఈ రోజున ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచిలాగా, ఒక దిక్కులాగా ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే మార్గం అని చెప్పాడు. హల్లెలూయా. నీ జీవితంలో మార్గం తెలియనప్పుడు యేసయ్యని పెట్టుకో, నీ మార్గం తెరవబడద్ది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా,
గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నా పరిస్థితుల్లో సహాయం చేయగలిగిన దేవుడని, గొప్ప దేవుడని సాగిలపడండి. ఆయన పాదాలు పట్టుకోండి. నిజమే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా జ్ఞానులు వచ్చారు, సాగిలపడ్డారు. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను, వారు పూజించారు. ఏం చేశారండి? పూజార్హుడు ఆయన ఒక్కడే. ఏమండి, ఆయన పూజించడానికి ఆయనలో ఏ గొప్పతనం ఉందండి? ఏమన్నా కార్యాలు చేశాడండి ఆయన? ఏమండి, పెద్ద అయిన తర్వాత కార్యాలు చేసాడండి. ఆయన పూజించడానికి ఏదైనా కార్యం చేశాడా? మాట్లాడట్లా. పసిబాలుడైన దేవుడిని పూజించడానికి, నిజమే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఆయన పూజార్హుడు, పూజ నొందదగినటువంటి దేవుడు. ఈ రోజున ఆయన చేసినటువంటి కార్యాలను, ఆయన వచ్చిన కార్యం నెరవేర్చడానికి ఆయన వచ్చినప్పుడే ఆయన పూజార్హుడు. ఆయన గణపరచాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచు. నువ్వు దేవుణ్ణి గణపరచు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఘనతను దయచేస్తాడు. హల్లెలూయా. నేను మూడవ మాట చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాట, సమర్పించారు. హల్లెలూయా. ఏం చేశారండి? సమర్పించారు. మూడు మాటలు. మొదటిది ఏంటిది? సాగిలపడాలి. ప్రభువు దగ్గర ఎప్పుడూ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు, దైవజనులు ఎంతో శ్రేష్టకరమైన మాటలు మీ అందరికీ తెలియచేస్తూ ఉంటారు. అమ్మా రెండమ్మా, దేవుని సన్నిధిలో మొరపెట్టండి అమ్మా, రెండయ్యా, దేవుడు సమస్తాన్ని నెరవేరుస్తాడయ్యా, నీ పరిస్థితి మారుస్తాడంటే వస్తాం అనేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు తక్కువైపోయారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని మాటకి నేను ఒక్క మాట చెప్తున్నాను, సాగిలపడి ప్రభువును పూజించి. ఇంకో విషయం ఏంటంటే తెలుసా? సమర్పణ. ఈ రోజున అవి లేవండి, అవి కావాలి. సమర్పణ జీవితాలు. ఇక్కడికి వచ్చాం, ఏ ఒక్కళ్ళు ఒక సమర్పణ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. నేను చెప్తున్నాను, మన హృదయాలు సమర్పించుకోవాలి. హల్లెలూయా. మీరు డబ్బులు ఏమన్నా, అయ్యారు ఏమన్నా డబ్బులు ఏమన్నా అడుగుతారేమో, సమర్పించాలేమో, వస్తువులు ఏమన్నా అనుకున్నారేమో. కాదు, అన్నిటికంటే మించింది, ఆయన నచ్చింది, ఆయనకి ఇష్టమైంది విరిగి నలిగినటువంటి హృదయం. మనుషులు ఎవరు కోరుకోరు, ఆయన ఒక్కడే కోరుకుంటాడు. ఆయన అదొక్కటే కోరుకుంటాడు. అది ఒక్కటి నువ్వు ఆయనకి ఇవ్వగలిగితే అద్భుతం నీ జీవితంలో, నా జీవితంలో చేశాడు, నీ జీవితంలో చేయటానికి కూడా సమర్థుడైన దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి సాగిలపడి పూజించి ఏం చేద్దాం? సమర్పణ జీవితాలతో ముందుకు వెళ్దాం. దేవుడు అట్టి సమర్పణ జీవితాలు మనందరికీ దయచేయును గాక.